పునర్వివాహం. నానా 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 నాకు డిషుమ్ డిషుమ్ నేర్పించవా? మొన్న నువ్వు ఆ రౌడీల్ని కొట్టావు కదా, ఎందుకు? నెక్స్ట్ టైం నేను కూడా ఆ రౌడీలతో డిషుమ్ డిషుమ్ చేస్తా. నేర్పించు నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న, నేర్పించు. సరే, ఒక్క నిమిషం. ఇలారా, ఎవరైనా నిన్ను స్టమక్ పైన కొట్టబోతున్నప్పుడు నువ్వు ఎలా బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయి. వెరీ గుడ్. ఒకవేళ ఈ చెత్త కొడుతున్నాడు అనుకో, మళ్ళీ బ్లాక్ చేయి. వెరీ గుడ్. ఆ తర్వాత ఏం చేస్తావు? ఓ, వెరీ గుడ్. ఇప్పుడు చూడు, ఒకవేళ ఈ చేత్తో కొడుతున్నాడు అనుకో, బ్లాక్ చేసి ఎలా పడేయాలో చూపిస్తాను. ఇలా చూడు, ఈ చేత్తో పట్టుకొని వెంటనే పడేయాలి. సరే, ఇప్పుడు చూపించు. ఫేస్ పైన ఎలా కొడతావు? మరి ఇటువైపు. ఇప్పుడు నీ ముందున్నతను ఏం చేస్తాడో తెలుసా? చూడు. నానా నాతో పాటు రండి. ఎక్కడికి? రండి చెప్తా. నాన్న, మీరు చాలా మంచివారు కాబట్టి నేను మీకు మా అమ్మని కిస్ చేసే ఛాన్స్ మీకు ఇస్తున్నాను. కిస్ చేయండి నాన్న, నేను ఏమీ అనుకోను. ప్రామిస్. చెయ్యండి నాన్న, నిజంగా ప్రామిస్. చూడండి. నేను నీకు ఇంకో ఫైట్ నేర్పిస్తాను, పద. అంశు యశ్వంత్తో పాటు ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఒకవైపు ఆలోచిస్తే యశ్వంత్కి నా గతం గురించి పూర్తిగా చెప్పేయాలనిపిస్తుంది. కానీ మళ్ళీ భయం వేస్తోంది. ఒకవేళ ఈ నిజం అంశుని యశ్వంత్కి దూరం చేస్తే ఎలా? నిజం దాచటం వల్ల రక్త సంబంధం లేదనుకున్న వాళ్ళు చాలా దగ్గరయ్యారు. మీ ఆదర్శ సుగుణవంతురాలైన కోడల్ని చూస్తున్నావా వదినా? ఆ దేవుడి మీదొట్టు, ఈమె మామూలు నటి కాదు. నిజంగా ఎవరైనా సరే నటించడం తన నుంచే నేర్చుకోవాలి. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళుంటే ఇప్పటికే పెద్ద హీరోయిన్ అయ్యుండేది. చూస్తున్నావా, పల్లవి పావనీల్ని బాగా చూసుకుంటున్నట్లు ఎలా నటిస్తోందో? ఇలాగైనా యశ్వంత్ మనసులో స్థానం సంపాదించొచ్చనే. తను ఇష్టం వచ్చినట్టు చేయనివ్వండి. మనమేమి నాటకాలు ఆడడంలే కదా. మీ అన్నయ్య తనకి 3 నెలలు టైం ఇచ్చారు కదా. మధ్యలో మనమెందుకు బీపీ పెంచుకోవడం? తన మనసులో ఏముందో, ఏం చేయగలుగుతుందో అన్ని త్వరలోనే తెలుస్తాయి. నేను తన విషయంలో జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఆయనకి తెలిసిందంటే నన్ను కోపగించుకుంటారు. కానీ వదినా, అన్నయ్య ఇప్పుడు బయటికెళ్ళాడు కదా. అన్నయ్య ఇంట్లో లేనప్పుడు
ఈ ఇంటి పెత్తనం మొత్తం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎంత తెలివైన దానివి, ఇంట్లో పెద్దదానివి, జీవితంలో ఎంతో అనుభవం సంపాదించావు. ఒకవేళ నీ కళ్ళ ముందే ఏదైనా తప్పు జరిగితే కనీసం ఒక్క మాటైనా మాట్లాడవా? ఆ. ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా మాట్లాడతాను. కానీ ఇప్పుడేం జరగలేదు కదా. ఏంటిది నన్ను అనేది? నేనిప్పుడే వెళ్ళి పల్లవిని అడుగుతాను. ఆగొదినా, నువ్వు ఎంత అమాయకురాలివి. పల్లవిని అడిగితే ఏం లాభం? తను చాలా చిన్నపిల్ల, తనకేం తెలీదు. కొత్తగా వచ్చిన ఈ అమ్మని అడగండి. చాలా పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేసొచ్చింది కదా. ఇంట్లో ఆదర్శ కోడల్ని అవుతాను, మంచి అమ్మగా ఉంటాను అని. తను అలా చెప్పేగా ఈ ఇంట్లోకి తిరిగొచ్చింది. కనుక తననే సమాధానం అడుగు. ఆగుదినా. వదినా, నువ్వు ఎంత అమాయకురాలివి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమీ అడగొద్దు. ఏం అడగాలన్నా సరే, ఏం మాట్లాడాలన్నా సరే యశ్వంత్ ముందే అడుగు. అప్పుడే కదా యశ్వంత్కి ఈమె గురించి నిజం తెలిసేది. అప్పుడే తన కళ్ళకి అడ్డున్న గంతలు తొలగిపోతాయి. నా చెయ్యే పట్టుకున్నావు కదా, నీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతాను. నిన్ను కూడా నాలా జీవితాంతం విధవరాలిగా బతికేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు మోయే కాదు. చాలా సంతోషంగా ఉన్నావు కదా. మనసుకిప్పుడు ప్రశాంతంగా ఉండుంటుంది. తండ్రి లేని నీ ముద్దుల కొడుకు జీవితంలో ఆ లోటు పూర్తిగా తీరిపోయింది. కానీ ఈ తల్లి లేని పిల్లల సంగతేంటి? ప్లీజ్ పిన్ని గారు, ఇక నుంచి వాళ్ళనెప్పుడు తల్లి లేని పిల్లలు అని మాత్రం అనొద్దు. నేను వాళ్ళ అమ్మని. నేను యశ్వంత్ గారు ఈ పిల్లలకి అమ్మా నాన్నలుగా ఉండి ప్రేమని పంచడానికే పెళ్లి చేసుకున్నాం. ఇక నువ్వు వెళ్ళి బయట ఆడుకో, సరేనా? నేను ఇప్పుడే వస్తాను, వెళ్ళి ఆడుకో. నాకు బాగా తెలుసు ఇదంతా మీరు యశ్వంత్ గారి ముందు ఎందుకు చెప్తున్నారో. నువ్వు ఆర్తితో కోపంగా మాట్లాడుతున్నావేంటి? యశ్వంత్ వాళ్ళ నాన్న తనకి 3 నెలలు టైం ఇచ్చారు కదా, మంచి భార్యగా, మంచి అమ్మగా, ఆదర్శ కోడలుగా నిరూపించుకోవడానికి. కాబట్టి మనం ఆయన మాటల్ని గౌరవించాలి కదా. కేవలం చెప్పినంత మాత్రానే మంచి అమ్మ కాగలిగితే ఇలా ఎందుకు మాట్లాడతాం వదినా? నువ్వు ఈ తల్లిలేని పిల్లలకి ప్రేమని పంచడానికి, వీళ్ళకి సంస్కారం నేర్పడానికే కదా నువ్వు ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఏంటిది? పల్లవికి ఇంత తక్కువ మార్కులొచ్చాయి. ఈ విషయం మీకెవరికైనా తెలుసా? అరే, పిల్లల చదువుపై
కాస్తైనా శ్రద్ధ పెట్టుంటే ఇలాంటి మార్కులు వచ్చుండేవే కావు. మా యశ్వంత్ పిల్లలకు తండ్రి బాధ్యత నిర్వర్తించడంలో ఎలాంటి లోటు చేయలేదు. కాని నువ్వు చూడు, పల్లవి బ్యాగ్లో ఈ పుస్తకం అసలు నీకు కనిపించనే లేదా? అరే, ఏం తల్లివి నువ్వు? కనీసం పిల్లల బ్యాగ్ కూడా చూడవా? పల్లవి, ఇంతకీ నువ్వు రిపోర్ట్ ఎందుకు దాచావు? నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి కదా, అందుకనే. నేను చాలా భయపడిపోయాను. సారీ డాడీ. ఇలారా. పల్లవి, ఇందులో భయపడాల్సిందేముంది? నిజం దాచటం వల్ల, ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ దాచటం వల్ల ఏం జరుగుతుంది? నువ్వు కొన్ని రోజులు మాత్రమే మా దృష్టి నుంచి తప్పించుకుంటావు. కానీ తర్వాత మీ టీచర్ మాతో ప్రతి విషయం చెప్పేస్తుంది కదా. ఆ తర్వాత అమ్మా నాన్నలకి నీపై ఉన్న నమ్మకం పోతుంది. అప్పుడు టీచర్ కూడా నీ గురించి ఏమనుకుంటుంది? పల్లవి అబద్ధం చెప్తుంది అనుకోదా? ఇది నీకు మంచిది కాదుగా. పల్లవి, అబద్ధం చెప్పి మనం కొన్ని రోజులు తప్పించుకోవచ్చు. కానీ నిజం అందరికీ తెలిసిన రోజు అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఎప్పటికీ అబద్ధం చెప్పకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజమే చెప్పాలి. ప్రామిస్ చెయ్యి, ఇక ముందు ఏ విషయం ఇలా దాచనని. ప్రామిస్ డాడీ. ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. మీ ముందు ఏ విషయం కూడా దాచిపెట్టను. యశ్వంత్ గారు చెప్పింది నిజమే. ఏ కారణం వల్ల చెప్పినా అబద్ధం అబద్ధమే అవుతుంది. నేను కూడా యశ్వంత్ గారి ముందు చాలా పెద్ద నిజం దాచాను. నేను ఖచ్చితంగా తనకంతా చెప్పేయాలి. యశ్వంత్ గారితో నేను ఎలాగైనా మాట్లాడాలి. హలో. హలో ఆర్తి. అమ్మా, నువ్వు కరెక్ట్ టైంకి ఫోన్ చేసావు. నేను ఇప్పుడు చాలా కంగారులో ఉన్నాను. ఏమైంది? గాయత్రి గారు నిన్నేమైనా అన్నారా? లేదమ్మా, అత్తయ్య గారు ఏమీ అనలేదు. కానీ నాకెందుకో కంగారుగా ఉంది. అమ్మా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు నాకు గతం గురించి యశ్వంత్తో మొత్తం చెప్పేయాలనిపిస్తోంది. ఇంకోవైపు అంశుకి నాన్న ప్రేమ దొరికింది కదా, ఏం చెప్పొద్దు అనిపిస్తోంది. కానీ మళ్ళీ ఏదేమైనా సరే యశ్వంత్ గారికి ఉన్న నిజం చెప్పాలనిపిస్తోంది. అమ్మా, ఆయనకు అబద్ధం అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పమ్మా. అమ్మా ఆర్తి, పునర్వివాహం అంటేనే కొన్ని సమస్యలతో కూడుకున్నది అయి ఉంటుంది కదా. నువ్వు పంచి ఇప్పుడేం ఆలోచించుకో. నువ్వు ఇంటికి రా. నీ సామాన్లు కొన్ని ఇక్కడున్నాయిగా, వాటిని కూడా నువ్వు తీసుకెళ్లాలిగా. నువ్వు వచ్చినప్పుడు మనం కూర్చొని మాట్లాడదాం, ఏదో ఒకటి చేద్దాం. కానీ అమ్మా, నేనిప్పుడు ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఎంతో కష్టం మీద నీకు మళ్ళీ అవకాశం దొరికింది. తొందరపడి ఏదో ఒకటి చేసి తర్వాత బాధపడితే లాభం లేదు. నువ్వు ఒక పంచి తొందరగా ఇంటికి రా. సరే అమ్మా, నేను వస్తాను. వదలు నన్ను. ఇదెక్కడ న్యాయం ప్రదీప్? నువ్వు మీ నాన్నతో ఆఫీస్కి వెళ్ళిపోతావు, మరి నా పరిస్థితి ఏంటి? నీకు తెలుసు కదా నేను జాబ్ లేకుండా ఉండలేనని. నా దృష్టిలో నాకు జాబ్ ఐ నో స్వీట్ హార్ట్. నేను నాన్నగారితో ముందే ఈ విషయం గురించి మాట్లాడుంటే ఇప్పుడు ఇలా జరుగుండేది కాదు కదా. కానీ నీకు మాట్లాడే ధైర్యం లేదు కదా. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నేను ఫూలిష్ గా బిహేవ్ చేయడం వల్లే ఇలా జరిగిందని. ఒకవేళ నీకు ప్రాబ్లం అయితే నాకు డైరెక్ట్ గా చెప్పేసే. నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. స్వీట్ హార్ట్, నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు తెలుసుగా. మరి సరే, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు. ఈసారి నేను ఏ పొరపాటు చేయను. నువ్వు కాస్త ఓపిక పట్టు. ఈసారి ఎలా అయినా ఒప్పిద్దాం. ఐ లవ్ యూ ప్రణతి. నో ప్రదీప్, నేను నీకు టైం ఇవ్వను. ఆర్గ్యుమెంట్ జరగాల్సింది ఏదైనా. పెళ్లి పేరుతో ఎప్పటికీ నేను అడ్జస్ట్ మాత్రం అవ్వలేను. నువ్వు నాకు ప్రామిస్ చేసావు కాబట్టి నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి.
నేను నీకు కొన్ని రోజులు టైం ఇస్తాను. ఈలోగా నువ్వేం చేయకపోతే నేను మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి జాబ్కి వెళ్తాను. దాట్స్ ఇట్. ప్రణతి ప్రణతి అక్క, నేను పిల్లలకి వంట రెడీ చేశాను. పల్లవి పావని ఏమో విధి వేదాంత్ రూమ్లో ఆడుకుంటున్నారు. నువ్వు కాసేపు ఆగి వెళ్ళి వాళ్ళని ఒక్కసారి చూసిరా. ఒకవేళ ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. నేను వెంటనే వచ్చేస్తాను. సరే వెళ్ళు. బాయ్. థ్యాంక్ యూ. ఆర్తి గారు, మీరెక్కడికైనా వెళ్తున్నారా? అది నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. కానీ మీరు శ్రమ తీసుకోవద్దు, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. లేదు, నేను అటువైపే వెళ్తున్నాను. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే. పదండి. ఆర్తి వచ్చేసింది.